చూడొచ్చు మనమైతే కాకిల దూరని కారడివి, చీమల దూరని చిట్టడివి అంటూ చేపలు పడతాకైతే వెళ్తున్నాం. అమ్మో ఏంట్రా బాబు ఇక్కడ బొచ్చు, అయ్యో. సో స్పాట్ అయితే ఎత్తుక్కుండాకి వెళ్తున్నాం అనమాట. ఈ స్పాట్ ఎట్లా ఉండిద్దో నాకు అర్థం కావట్లేదు. చూడాలి గైస్, ఇదంతా ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఓ గాడ్, ఎవ్వరు లేరు, మనిషి అనేవాడు ఎవ్వరు లేడు ఇక్కడ. చూడొచ్చు అంత అడవిలాగా ఉంది. సరే ఈ లొకేషన్ వద్దు గైస్, కొంచెం వేరే లొకేషన్కి అయితే వెళ్దాం పదండి. సో చూడొచ్చు గొంగు కూడా ఎట్లా చచ్చిపోయిందో. సో సాడ్ అండ్ బ్యాడ్. సారీ గైస్, పాము చనిపోయింది. పాము క్రేజీ కదా, చనిపోయిన పాము ఇక్కడ ఉంది. గాయస్ అసలు ఎవ్వరు లేరు, మ్యాక్సిమం ఒక్కడనే ఉన్నాను. చూడొచ్చు చుట్టుపక్కల ఎవరు లేరు, మొత్తం బ్లాంకే ఉంది. గాయస్ ఇప్పుడైతే ఏదో పాట పడిపోయిన దీని దగ్గరికి అయితే వచ్చాము. నేనైతే చాలా లోపలికి వచ్చేసాను అనవసరంగా. ఎవరో ఉన్నట్టున్నారు, అసలు ఏం అర్థం కావట్లేదు. సో హలో డార్లింగ్స్, అందరు ఎలాగున్నారు? ఇవాళ అయితే చేపలు పడతాకి వచ్చాను, కానీ నా బ్యాడ్ లక్ చేపల కన్నా భయాలే ఎక్కువైపోయినాయి. ఒక్క చేప అంటే ఒక్క చేప కూడా పడట్లేదు. సో నాతో పాటు ఇంకో గ్యాలన్ కూడా తీసుకొచ్చాను, దానికి పడట్లేదు, దీనికి కూడా పడట్లేదు. ఏంటో ఈరోజు అంతా టైం అంతా బ్యాడ్గా ఉంది. సో వీడియో అంతా కంటిన్యూ చేయండి, థ్యాంక్ యూ. సో గైస్ మందేమో అక్కడ పెట్టాం కదా, కరెక్ట్గా చివరి పెట్టాము. సో అక్కడి నుంచి అలా నడుచుకుంటా ఇక్కడ దాకా వచ్చాము. సో చేపలు అయితే ఏం లేవు గైస్ ఈ చెరువులో, డొల్లే ఏం లేవు. కాకపోతే ఇగో ఇలా చెప్పులు వేసుకోకుండా నడుచుకోవాల్సి వస్తుంది. అంటే చూస్తున్నా గైస్, ఇంకా ఇటువైపు ఏమన్నా ఉంటున్నాయా లేదా, అసలు ఈ పూటకి చేపలు పట్టే యోగ్యత ఉందా లేదా చూద్దాం. మనమైతే మనం బెస్ట్ చేద్దాం. ఇక వస్తే మీకు చూపించడానికి బాగుంటుంది కదా. మీరు చూడొచ్చు, ఓహో మేకల వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, మేకలు కాసుకునే వాళ్ళు కూడా. సో మన భయం లేదు, మనమేం ఒంటరోళ్ళం అయితే కాదు. ఇటువైపు ఏమైనా ఉన్నాయా? ఎంత ఎండిపోయింది గాయస్, చలికాలం అనుకుంటా. సో అసలు ఏమీ లేవు, చేపలు ఏమీ లేవు. అబ్బా అనవసరంగా ఇటువైపు వచ్చాను అని ఇప్పుడు బాధేస్తుంది. కమాన్, ఒక 2 చేపలైనా పడితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను, కాకపోతే ఒక్క చేప కూడా పడట్లా. ఏంటి ఇక్కడ అంతా ఇగోండి, ఏంటి వలలు అనుకుంటా ఇవి. సారీ గైస్, పాము చనిపోయింది. పాము క్రేజీ కదా, చనిపోయిన పాము ఇక్కడ ఉంది. అసలు వెళ్తూ ఉంటే ఇంకేమేమి ఎక్స్ప్లోర్ చేస్తామో నాకైతే తెలీదు, కానీ వెళ్ళకూడదు అనుకుంటా. మనం పరిధి మించి వెళ్ళకూడదు అంటారు కదా, సో వెళ్ళొద్దు. చూడొచ్చు మొత్తం ఇదంతా కృష్ణానదే గైస్, కృష్ణమ్మ తల్లిది ఇదంతా. మొన్న వచ్చినప్పుడు మొత్తం మునిగిపోయింది కదా, ఇదేనమాట. ఎవ్వరు లేరు. ఏక నిరంజన్ గొర్రెలు తీసుకొచ్చిన ఆంటీ వాళ్ళు వాళ్ళే ఉన్నారనమాట. మొత్తం అయితే ఇసుక అమ్ముకుంటున్నారు ఇక్కడ వచ్చి అందరూ. చంద్రబాబు నాయుడు మొత్తం ఇసుక ఫ్రీగా ఎత్తానన్నట్టున్నాడుగా. సో కంటికి కూడా కనిపించట్లేదు కదా షాపులు ఒక్కటి కూడా. ఇంకా ఎతుకుదాం, మన ప్రయత్నాలు వదలొద్దు. ఇదిగోండి దూరంలో మేకలు కనిపిస్తున్నాయి కదా, వాళ్ళు ఉన్నారు మన తోడుగా, అంతే జస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి. సో వీడియోనైతే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఉంటాను గైస్. ఓ గాయస్, మీరైతే ఇక్కడ రూట్స్ అయితే చూడొచ్చు.
ఓయమ్మని అసలు ఎట్లాగొచ్చేసానో నాకే తెలీదు. ఓ మై గాడ్, ఇది పెద్ద అడ్వెంచర్ లాగా ఉంది గైస్. మై గాడ్, అక్కడ ఏవో ఉన్నాయా ఏంటి గైస్? ఏవేవో కనిపిస్తున్నాయి, నాకేం అర్థం కావట్లా. ఏవేవో రకరకాలుగా అరుస్తున్నాయి. హెల్ప్, హెల్ప్ ఏం కాదులే, మనకు అసలు భయం లేదు. దెయ్యాలు గీయాలు వస్తే చేసేసుకుందాం, వాటిని కూడా వదిలిపెట్టను. ఓ మై గాడ్, అమ్మో అసలు ఎట్లా వెళ్ళాలి గైస్? అనవసరంగా ఎటో వచ్చినట్టున్నాను, ఇరుక్కుపోయాను. ఇరుక్కుపోయాడు కుర్రాడు, ఇరుక్కుపోయాడు ఆ కుర్రాడు ఇరుక్కుపోయాడు. అట్లాగే ఉంది గైస్ నా పరిస్థితి అయితే. ఓ షిట్ మ్యాన్, అంతా బురద. గాయస్ అసలు ఎవ్వరు లేరు, మ్యాక్సిమం ఒక్కడనే ఉన్నాను. చూడొచ్చు చుట్టుపక్కల ఎవరు లేరు, మొత్తం బ్లాంకే ఉంది. గైస్ ఇప్పుడైతే ఏదో పాట పడిపోయిన దీని దగ్గరికి అయితే వచ్చాము. నేనైతే చాలా లోపలికి వచ్చేసాను అనవసరంగా, ఎవరో ఉన్నట్టున్నారు, అసలు ఏం అర్థం కావట్లేదు. సో నేను మొత్తం చేరుకున్నాకైతే మళ్ళీ వీడియో అనేది రికార్డ్ చేస్తాను. సో గైస్ చాలా చీకటిగా ఉంది, ఏదో హర్రర్ స్టోరీ చూసినట్టుంది. సో నేను మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను. అమ్మో ఏదో లైట్లు వెలుగుతున్నాయి, ఏం అర్థం కావట్లేదు.